మా మమ్మీ హైదరాబాద్ పోతే ఎట్లనే ఏమో పరిస్థితి నాకు అస్సలు అంటే అస్సలు అర్థం కావట్లేదు. మా మమ్మీ ఉన్నప్పుడే నాకు టైం అంటే అస్సలు ఉండట్లేదు వీడియోస్ చేసుకోవడానికి. ఇంకా మా మమ్మీ పోతే ఇంకా అంతే నా పరిస్థితి. ఆహా మంచిగా పడుకున్నారా నా కొడుకు, మంచిగా మీషో కంటెంట్ వీడియోస్ చేసుకుందాం ఫుల్ అంటే ఫుల్ అన్బాక్సింగ్ చేసేటివి ఉన్నాయని మంచి ఇట్లా వచ్చిందో లేదో అట్లా లేచిండు. నవ్వుడు ఏడుపుడు అన్ని కలగలిపోతానే. ఇక మా మమ్మీ ఏమో వంట పని ఇంటి పనిలో మస్తు అంటే మస్తు బిజీ ఉంది. ఇక చేసేది ఏం లేక ఇక నేనే పట్టుకొని అయితే ఆడతాను మీషో కంటెంట్ వీడియోస్ పక్కన పెట్టేసి. మా చెల్లెదేమో మొత్తానికి బీటెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. నిన్ననే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, సెమ్ ఎగ్జామ్స్. ఇవాళనైతే మా ఇంటికి అయితే వస్తుంది. ఇంకా ఆమెనే తీసుకురావడానికి అయితే భగత్ బాబు మహా అయితే వెళ్ళిళ్ళు. మొత్తానికి మా చెల్లి అయితే మా ఇంటికి అయితే వచ్చేసింది. మంచిగా తినేసి ఇంకా పొద్దున పడుకున్నది. ఇక ఫుల్ అలసిపోయిందేమో, పడుకోనిలే అని నేను కూడా ఇంక వదిలేసేసిన. చిన్నోడు పడుకున్నప్పుడేమో మహా పడుకోవట్లేదు, మహా పడుకున్నప్పుడేమో వాడు పడుకోవట్లేడు. వీళ్ళిద్దరు పడుకున్నప్పుడు నేను కాసేపు పడుకుందామంటే అస్సలు పడుకుంటేగా ఇద్దరు ఒక్కసారి. అయితే నైట్ అంతా జాగారం అవుతుంది, పొద్దంతా జాగారం అవుతుంది. అస్సలు నిద్ర పోదామంటే నిద్రే పోనీయట్లేరు. ఇంకా మా చెల్లి వచ్చిందంటే మస్ట్ మా ఇంట్లో జ్యూస్లు ఉండాల్సింది. లేసుడుతో దాని ముందు మామిడి పండ్లు పెడితే మంచిగా జ్యూస్ చేసి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసింది. ఇంకా మహాగాడికి అయితే కనిపించకుండా దొంగసాటుగా బెడ్రూమ్ లోకి వచ్చి తాగుతాను. చిన్న పొరకు వేయకుండా పందులు లెక్క మీరే తాగుతారని మమ్మల్ని తిట్టుకోకుర్రి. మహాకి నేను షుగర్ యాడ్ చేసింది పెట్టాను. వితౌట్ షుగర్ తోటే మ్యాంగో ప్యూర్ ఆల్రెడీ దానికి తినిపించేసిన, అందుకే అనమాట. ఉంటాం వల్ల అంతే వీడియో.